మంగళగిరి 14వ వార్డులో టీడీపీ పద్మశాలియ జిల్లా సాధికారిక కార్యదర్శి జన్నాదుల బాలకృష్ణ ఆధ్వర్యాన టీడీపీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, దేశం నేత పోతేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కాన్రు శ్రీనివాసరావు, నాయకులు పడవల మహేష్, వాకా మాధవరావు, మున్నంగి శేషయ్య, వింజమూరి ఆశాబాల, కొల్లి వేణుబాబు, వెనిగల్ల భద్రయ్య, ఆకురాతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వారం రోజులు బట్టి తిరుగుతున్నామండి. ఇక్కడ అందరము కూడా నేను, అట్లాగే పోతినేని శ్రీనివాసరావు గారు, అట్లాగే టీటీడీ మెంబర్ జానకి గారు, టౌన్ ప్రెసిడెంట్ మహేష్ గారు, కాంటు శ్రీనివాస్ గారు, సెక్రటరీ రియాజ్ గారు, ఆశాబాలా గారు, ఇట్లా అందరూ తిరుగుతూ ఉన్నాము. స్పందన చాలా బాగుందండి, చాలా చాలా బాగుందండి. ఈ మంగళగిరి పానకాల నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, ఆయన పాదాల సాక్షిగా ప్రతి ఒక్కరు కూడా లోకేష్ గారి పరిపాలన బాగుంది, చాలా బాగుంది అని అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. పెన్షన్స్ కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ, అదేవిధంగా సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ పట్టడం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా బాగుందని చెప్తున్నారు. మాకు కూడా ఈ 1 ఇయర్కి ఇంకేమన్నా సలహాలు ఇవ్వండి అంటే ఇవ్వాల్సిన పరిస్థితి లేదు, మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్తున్నారండి. మంగళగిరిలో ఏమనిపిస్తుంది స్పందన చూసిన? చాలా సంతోషంగా ఉందండి. లోకేష్ గారు ఇంత ఇదిగా కాన్స్టిట్యున్సీని, నియోజకవర్గాన్ని కన్న బిడ్డలా చూసుకుంటూ, ఓ పక్క ఐటీ ఇండస్ట్రీ, ఓ పక్క 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చైర్మన్గా ఉన్నారు. ఈగిల్ ఫోర్స్ ఈ గంజాయి అరికట్టడానికి అందులో కూడా మెంబర్గా ఉన్నారు. అనేక వాటిల్లో బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గాన్ని మరవకుండా కన్న బిడ్డలా చూసుకుంటూ అన్నీ తానే ఇక్కడ చూసుకోవటం అనేది చాలా సంతోషంగా ఉందండి.